రంగంలోకి పుష్పరాజ్ నిజమా కాదా? 2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్లో 65.5% ఓటింగ్ నమోదైంది. ఫేజ్ 1లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు అనే క్యాప్షన్ తో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2022లో న్యూయార్క్ నగరంలో నిర్వహించిన ఇండియా డే పెరేడ్ లో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా పాల్గొన్నప్పటిది. మేము వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాం. వివిధ వెబ్సైట్లలో ప్రచురించిన అనేక కథనాలను కనుగొన్నాం. వైరల్ అవుతున్న విజువల్స్ కు సంబంధించిన సారూప్య చిత్రాలను మేము కనుగొన్నాం. ఎన్వైసి ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ NY యునైటెడ్ స్టేట్స్ 21 ఆగస్టు 2022 పేరుతో షట్టర్ స్టాక్ చిత్రాలను పబ్లిష్ చేసింది. పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా నటుడు అల్లు అర్జున్ న్యూయార్క్ నగరంలోని మాడిసన్ అవెన్యూలో వార్షిక ఇండియా డే పెరేడ్ లో భాగమయ్యారు. ఇది ఆగస్టు 21, 2022న చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కు సంబంధించిన చిత్రాలను తెలుగు ఫిలిం నగర్ X ఖాతాలో అప్లోడ్ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా అల్లు అర్జున్ హాజరయ్యారు. న్యూయార్క్ లో 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు అల్లు అర్జున్ పై ప్రేమను కురిపించారు. అల్లు అర్జున్ స్వయంగా న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను X ఖాతాలో పంచుకున్నారు. తెలుగు స్టార్ అల్లు అర్జున్ ను ఇటీవల న్యూయార్క్ లో గ్రాండ్ మార్షల్ గా ఆహ్వానించారు. 40వ వార్షిక ఇండియా డే పెరేడ్ కు హాజరయ్యారని NDTV నివేదిక పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటుడు న్యూయార్క్ నగర్ మేయర్ ని కలుసుకున్నారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్నారు. అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా ఒక క్లిప్ ను కూడా పంచుకున్నారు. అక్కడ ఈ ఈవెంట్ కు అనేక మంది హాజరయ్యారు. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వీడియో పాతది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.